హాయ్ అండి. ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్‌లోకి చట్నీ అయితే కరివేపాకు నీరు చట్నీ చేస్తున్నానండి. ఈ చట్నీ చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలామంది పెద్దోళ్ళు గానీ, పిల్లలు గానీ చాలామంది మనం కరివేపాకు తాలింపేసి వేసినప్పుడు చక్కగా కరివేపాకు తీసి పక్కన పెడతారండి. ఎంత తినమన్నా తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా బావుంటుందండి. కరివేపాకు తినటం వల్ల ఎంత మంచిదో అందరికీ తెలుసు. పుట్నాలు అవి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేగిపోయాక ఉప్పు వేసుకుని చక్కగా నీరు చట్నీ కింద పల్చగా చేసుకుని వేడి వేడి ఇడ్లీలోకి చట్నీ వేసుకుని తింటే ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడిగా ఈ చట్నీ వేసుకుని తింటే చాలా బావుంటుంది. నేను ఇడ్లీలో చట్నీ కదండీ, చట్నీలోనే ఇడ్లీ ముంచుకొని తినేటట్టు అంత ఎక్కువగా చట్నీ తింటాను. నాకు అంత ఇష్టం ఇదంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి. కరివేపాకు తినటం వల్ల కంటి చూపుకు మంచిది, జుట్టు ఊడదు, ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది. ఇన్ని పోషకాలు ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటాం ఎంత బావుంటుంది కదా!